ఎందుకు? ఆ నొప్పిని బట్టి. ఒకసారి గుర్తుపెట్టుకోండి ప్రియులారా, నేను వినను, నేను ఇంతే, నేను మారను, చూద్దాంలే, చచ్చినాకెవడో బతికినాకెవడో అంటే, చచ్చినాక వరకు నీకు ఏమీ తెలియకుంటే దేవుని గొప్పతనం నీకేం తెలుస్తుంది? భూమి మీద బ్రతికుండగానే కొన్ని చూడాలి. అందుకే మంచి శ్రేష్టమైన మాటలు చెబుతున్నప్పుడు పరివర్తన చెందాలి ప్రియులారా. ఇక్కడ అన్నాడు దేవుని దృష్టిలో ఘనముగా. ఎలాగెంచబడతారు దేవుని దృష్టిలో ఘనముగా? 2 విషయాలు చెప్తాను ఎలాగెంచబడతారో దీంట్లో. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. 6వ వచనాన్ని మనం చూద్దాం. వాడు, ఇదిగో ఆ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు. దేవుని దృష్టిలో గనులుగా ఎలాగెంచబడతారో చెప్తున్నాను. అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పును ఆ మాట నెరవేరును, మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో, అతని యొద్దకు వెళ్ళుదము రండని. ఎవరు దేవుని దృష్టిలో ఘనముగా ఎంచబడతారు అంటే ప్రభునందు ప్రియులారా, దేవుని దృష్టిలో ఘనముగా ఎంచబడేవారు ఎవరనగా బెన్యామీనుడైనటువంటి కూషు కుమారుడైనటువంటి సౌలు రాజు గాడిదలు ఎత్తుకుంటూ వస్తున్నాడు. అక్కడికి పనివాడు చెప్తున్నాడు, ఈ ఊర్లో ఒక దైవ సేవకుడు ఉన్నాడు, ఆయన ఏమైతే చెప్తాడో అది జరుగుతుంది. అంత మాత్రమే కాదు, మనము వెళ్ళవలసిన మార్గము ఆయన మనకు బోధిస్తాడు. ఎవరు దేవుని దృష్టిలో గనులో తెలుసా ప్రభునందు ప్రియులారా? ఖర్చీపు 10 రూపాయలకు అమ్మేవాడు కాదు గనుడు. నూనె బాటలు 50 రూపాయలకు అమ్మేవాడు కాదు గనుడు. ఎవడు గనుడు అంటే పరలోకానికి వెళ్ళే మార్గాన్ని తెలియచేసేవాడు గనుడు. ఈరోజు చెప్పట్లే ప్రియులారా, తాత్కాలికమైంది చూసుకుంటున్నాం. మేము ఎట్లా బ్రతకాలి, మేము ఎట్లా సొమ్ము చేసుకోవాలి. అందుకే ఈరోజు క్రైస్తవ దేవాలయాలన్నీ ఏమైపోయాయి అంటే, దేవాలయాలన్నీ కూడా షాపింగ్ కాంప్లెక్స్ల మాదిరి అమ్మకాలు అయిపోయాయి. మందిరం అయిపోయేసరికి నూనె బట్టల మీ క్యాంప్ ఒక చోట, ఇంకొకటి ఒక చోట, ఇంకొకటి ఒక చోట, ఇలాగా వందల సాక్ష్యాల్లో నేను ఈ దైవజనుని వాక్యము ద్వారా నా మనస్సు మార్చుకొని నా పాపపు బ్రతుకును విడిచిపెట్టి ప్రభువును నా స్వరక్షకునిగా అంగీకరించాను, బ్యాప్టిజం పొందాను, ఈరోజు సంఘములో నమ్మకమైన విశ్వాసిగా ఉన్నాను, ప్రభునామం మహిమార్థమై బ్రతుకుతున్నానని చెప్పిన సాక్ష్యాలు దాదాపు నా 23 ఏండ్ల సేవా జీవితంలో 2-3 కూడా వినలే ప్రియులారా. దైవజనుడు ఎవరట? వెళ్ళవలసిన మార్గము బోధించువాడు, వాడు గనుడు ప్రియులారా. అతడు గనుడు, అతను దేవుని దృష్టిలో ఘనముగా ఎంచబడతారు. ఇదే పరిచర్యలో దేవుడు మూయబడిన గర్భాలు తెరవబడ్డాయి, అస్వస్థతగా ఉన్నవారు స్వస్థపరచబడ్డారు, బలహీనులు బలపరచబడ్డారు. అలాగనే అది చెప్పడానికి కాదు దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టింది, పరలోక రాజ్యాన్ని వెళ్ళుటకు ఇలాగ బ్రతకాలని చెప్పడానికి. అందుకే దేవుడు ఘనపరుస్తాడు ప్రియులారా. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచేదను. మొదటిది, దేవుని దృష్టికి గనులుగా ఎలాగెంచబడతారంటే వెళ్ళవలసిన మార్గం చెప్తే. రెండవది, ఘనంగా ఎలాగెంచబడతామో తెలుసా? రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన యొక్క స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయిచు వచ్చెను. చాలు ప్రియులారా, దేవుని దృష్టిలో ఘనముగా ఎలాగెంచబడతామో తెలుసా? మొదటిది, దేవుని సేవకుడైన విశ్వాసులైన పరలోకమునకు వెళ్ళవలసిన మార్గమును చెబితే గనులుగా ఎంచబడతారు. రెండవది ప్రియులారా, ఆ షునేము పట్టణములో ఒక స్త్రీ ఉంది. ఏం పేరంట ఆమె పేరు? ఇదెక్కడ పేరండి? ఎన్ని పేర్లు చూస్తున్నాం మనం. ఆమె పేరు అది కాదు, కానీ ఆమె చేసే పనిని బట్టి ఆమె పేరు పక్కకి వెళ్ళిపోయింది, ఆమె క్యారెక్టర్ లోపలికి వచ్చింది. ఘనురాలు అనే పేరు వచ్చింది. ఎందుకో తెలుసా? ఆమె ఆతిథ్యమిచ్చే గుణము కలిగిన స్త్రీ.
ఏ స్త్రీ ఆమె? ఆతిథ్యమిచ్చే గుణము కలిగిన స్త్రీ. దేవునియందు ప్రియమైన వాళ్ళారా, ఎంతమందికి ఆతిథ్యం ఇచ్చావు ఇప్పటిదాకా రక్షించబడినప్పటి నుంచి? ఎన్ని మాటలు దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చావు? ఈ సంఘంలో నుండి సందర్భం వచ్చింది కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, తప్పుగా అనుకోమాకండి. దేవుని సేవలోకి వచ్చిన ప్రారంభపు దినాల్లో కొంతమంది దేవుని పిల్లలండి, వారు వండుకునే వంటలో మిరపకాయ నుంచి తెల్లవాయ నుంచి తెచ్చి ఇచ్చిన రోజులు మాకున్నాయి. పల్లెలకు వెళ్ళినప్పుడు, ఈ ప్రాంతంలో పరిచర్యకు వచ్చిన తర్వాత దేవుని మహాకృప, ఈరోజు దేవుడు ఒక మంచి స్థితిలో, అంటే అవే మాకు జీవనాధారముగా ఉండి అవే మేము వండుకునే వాళ్ళం, తినేవాళ్ళం. దినాలు గడుస్తూ వచ్చాయి. ఈరోజు నేను మీకు స్థానిక కాపరిగా ఉన్నాను. బయటికి వెళ్ళినప్పుడు చాలామంది చక్కటి ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. కానీ ఈరోజు కూడా ప్రభునందు ప్రియులారా, కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు ఆడబిడ్డలు ఇదే మన మందిరంలో ప్రతి నెల అన్ని బియ్యం, అన్ని బ్యాళ్ళు వాళ్ళ కానుకతో పాటు తెచ్చిస్తారు. ఒత్తి కానుకే ఇచ్చేయచ్చు. మీ ఇంటికి ఎలాగో మేము రాలేము, భోంచేయలేము, కానీ మీరు ఇచ్చింది మాత్రం మేము మా ఇంటికి ఎవరైనా సేవకులు వచ్చినప్పుడు మేము వండుకుంటామండి. ఆతిథ్యం ఇచ్చే గుణం ఒక వ్యక్తికి ఘనతనిస్తుంది. ఆమె పేరది కాదు, ఆమె పేరది కాదు, కానీ ఆమెకు గనురాలు అనే ఒక పేరు వచ్చింది. ఎలాగొచ్చింది అంత పేరు అని అంటే, ఆమెలో ఉన్న ఆతిథ్యం ఇచ్చే గుణం అలాంటిది పురుగులారా. అందుకే దేవుని దృష్టిలో ఘనముగా ఎంచబడేది ఎప్పుడు అంటే, మొట్టమొదటిది పరలోకం వెళ్ళే మార్గం చెప్పినప్పుడు, రెండవది ఆతిథ్యం ఇచ్చేటటువంటి పేరు. ఆ ఊరికి ఆమె పేరు వచ్చింది పురుగులారా. ఆమె ఊరికే ఏమని? ఘనురాలు యొక్క ఊరుగా. అందుకే దైవజనుడు ఆ ఘనురాలను ఘనముగా ఎంచి గొప్ప కార్యం చేసినట్టుగా మనం లేఖనాల్లో చూస్తాం. సో మొదటిది, దేవుని దృష్టిలో ఘనముగా ఎంచబడాలి. అది దేవుని దృష్టికి ఘనముగా ఎంచబడుట విశ్వాసులకు తగినది. అది పరలోకమును గురించి చెప్పుట వలన, రెండవది ఆతిథ్యం ఇచ్చుట వలన. ఇప్పుడు రెండవ విషయాన్ని చూద్దాం, ఎలా ఘనత కలుగుతుందో. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 2వ వచనాన్ని చూద్దాం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు. చాలు పురుగుల. రెండవది ఎంచుట అనేది మన సబ్జెక్ట్. ఆయన అన్నాడు యెహోవా చేత ఏమని ఎంచబడాలి? నిర్దోషి అని. మనుషుల సాక్ష్యం కాదు పురుగులారా. ఆయన మంచోడు, ఆ యొక్క మంచిది, ఏ తప్పులే, మన మనుషులొద్దు. అక్కడ అన్నాడు, చాలా చక్కగా మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు, అతడు ఆత్మలో కపటము లేనివాడు అని రాయబడింది. ఈరోజు దేవుడు మనల్ని చూస్తూ ఉన్నప్పుడు మనము దోషులుగా ఉన్నామా, నిర్దోషులుగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. అంటే మనలో తప్పిదాలు, ఇప్పుడు మనల్ని చూస్తున్నాడు ఆయన. ఆకాశ మహాకాశమందు ఆసీనుడైన దేవుడు నిత్యము చూస్తూ ఉన్నాడు, మనల్ని చూస్తూ ఉన్నాడు. చూస్తున్నప్పుడు మనలో తప్పిదాలు కనపడుతున్నాయా, తప్పిదాలు లేని జీవితం కనపడుతుందా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. గుర్తుపెట్టుకోండి పురుగులారా, 100 రూపాయలు కానుక ఇచ్చావని చెడ్డోనెబ్బా నువ్వు మంచోడి ఉన్నా అని మనిషి అనొచ్చు. 1000 రూపాయలు కానుక ఇచ్చాడని దొంగను సైతం పర్లేదు పో, ఎంతమంది చేయాలి లోకంలో పాపం అని అనొచ్చు. లేదా 50,000 ఇచ్చారని నువ్వు ఎట్లా బ్రతికితే ఏం పో అని అనొచ్చు మనిషి. దేవుడు చెడ్డవాన్ని మంచివానిగా ఎంచడు. ఏమైనా చేయండి, ఎన్నైనా ఇవ్వండి, చెడు చెడే, మంచి మంచే. దావీదు అంటే దేవునికి ఎలాంటి వాడు? హృదయానుసారుడు అని రాయబడింది. అంటే నా మనస్సుకు నచ్చినవాడు దావీదు అని దేవుడు చెప్పాడు. మనస్సుకు నచ్చినవాడని ఆ యొక్క ఉరియా భార్యతో పాపం చేస్తే చూసి చూన్నట్టుగా ఉన్నాడు దేవుడు? లేడు. చూడండి, అందుకే మీరు మరలా 23వ అధ్యాయం 7వ వచనమే కాకుండా నిర్గమాకాండం 34వ అధ్యాయం 7వ వచనం, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక
3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని గుర్తుపెట్టుకోండి ప్రియులారా. మనం పాపం చేస్తే పిల్లలు 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 4 తరాలు వెంటాడుతుందట. అందుకే పై మాటలో రాశాడు, క్షమిస్తాడు ఆయన ఒప్పుకొని విడిచిపెడితే. అట్లే చేస్తా ఉంటే అన్నాడు, దోషిని నిర్దోషిగా నేను ఎంచను. దావీదు పాపం చేశాడు, ఎవరికి తెలియదు, సైలెంట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఉరియాను కూడా చంపించడానికి వెనకాడినటువంటి వ్యక్తి. కానీ ప్రియులారా గమనించండి, దావీదు ఒక అమాయకుడైన ఉరియాను చంపాడు, అతని భార్యను తన కౌగిట్లోనికి తెచ్చుకున్నాడు. తత్ఫలితంగా దావీదు కడుపున పుట్టిన 4 బిడ్డలు చచ్చిపోయారండి. ఒక్కడు కాదు. దావీదు చంపింది ఎంతమంది? ఒక్కరినే. ఉరియా ఒక్కరినే చంపింది దావీదు. దావీదు కడుపున పుట్టిన వాళ్ళు ఎంతమంది చనిపోయారు? 4. ఇంకా మీకు ఒక మాట చెప్పంటారా? దావీదు కడుపున పుట్టినటువంటి బెత్సబాకు పుట్టినటువంటి ఆ బిడ్డ బ్రతకాలని ఉపవాసం ఉన్నాడు మన ఆయన. దావీదు ఏం చేస్తున్నాడు? ఉపవాసం ఉన్నాడు. అన్నం నీళ్లు ముట్టకుండా ఉన్నాడు. దేవుడు మొత్తాడు రోగంతో, అన్నం నీళ్లు ముట్టకుండా ఉపవాసం ఉన్నాడు. అంటే పాపం చేసి ఉపవాసం ఉంటే విడిచిపెడతాడు దేవుడు? జాగ్రత్త సుమా. ఉపవాసం ఉన్నా సరే ఏం చేశాడు దేవుడు? కొట్టాడు. అయిపోయిందా? ఒక చాప్టర్ క్లోజ్. ఇంకా అటు నుంచి వస్తే తన కడుపున పుట్టిన కుమార్తె అయినటువంటి తామారును, తన కడుపున పుట్టిన కుమారుడే, తల్లులు వేరు తండ్రి ఒక్కడే, చెరిశాడు. చెరిస్తే మీరు గమనించండి ప్రభునందు ప్రియులారా, ఆ పగను పెట్టుకున్న అబ్షాలోము ఒకరోజు టైం చూశాడు. అమ్నోను వచ్చాడు, విందుకు వచ్చాడు. తన దగ్గర ఉన్న స్నేహితులకు చెప్పాడు, తాపండ్రా, గొంతు కోయండ్రా. అవును, గొంతు కోసి చంపారు. ఇప్పుడు ఎట్లుంటుందండి దావీదు పరిస్థితి? పుట్టిన బిడ్డ చచ్చిపోయా, అమ్నోను చచ్చిపోయా. ఇప్పుడు లాస్ట్కు దావీదును తరుముకుంటూ వచ్చాడు అబ్షలోము. తన దగ్గర ఉన్న యుద్ధంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పాడు, యోవాబుకు అందరికీ చెప్పాడు, దయచేసి మీరు నా కొడుకును క్షమించి వారికి భయం పెట్టండి, వారిని చంపకాకండి అన్నాడు. అందుకే గాడిద మీద అబ్షలోము వస్తూ ఉంటే బాగా జుట్టు కలిగిన వాడు, రేం చెట్టుకు తగులుకుంది జుట్టు, గాడిద వెళ్ళిపోయింది, జుట్టు తగులుకుంటే ఏలబడుతూ ఉన్నాడు. ఒక పనివాడు చూశాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు యోవాబు దగ్గరికి, రాజా మన రాజు అయినటువంటి దావీదును చంపడానికి వచ్చిన అబ్షలోము ఆకాశానికి భూమికి మధ్య అక్కడ ఏలాడుతున్నాడు. జుట్టు ఇరక్కపోయింది, చెట్లో వ్రేలాడుతూ ఉన్నాడు, విడిపించుకోలేడు, వ్రేలాడుతూ ఉన్నాడు. సహజంగా ఎవరైనా యుద్ధంలో సైనికులైతే ఆ జుట్టును అలా కట్ చేస్తే తప్పించుకోవచ్చు. మరెందుకురా వచ్చావు చంపుకోకుండా అన్నాడు యోవాబు. అయ్యో దావీదు ఏం చెప్పాడు? చంపగాకండి నా కొడుకును, క్షమించేయండి, మనకి ఏదో భయం పెట్టండి అని చెప్తే నువ్వు బంగారు ఇచ్చినా సరే చంపనన్నాడు. యోవాబు అంటాడు, నువ్వు చంపకపోతే నేను ఊరుకుంటానా? ఇప్పుడే వెళ్తున్నానని బాణము విల్లు ఎక్కుపెట్టి కవచపు కీలులేసి చంపాడు. ప్రియులారా, అబ్షలోమును గురించి బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? చాలా అందగాడంట. దావీదు కొడుకుతో యుద్ధం చేయకపోవడానికి కారణం ఏంటంటే, దావీదు మనస్సుకు ఇష్టమైన వాడు అబ్షలోము. అందగాడు సైతం చావడానికి కారణం ఏంటి? దావీదు నిష్కారణంగా ఒక ఉరియాను చంపితే. దేవుడు అంటున్నాడు ప్రియులారా, దోషం తప్పు ఉన్నవాన్ని నిలువెత్తు బంగారు ఇచ్చినా సరే, ఒకవేళ మనుషులు ఏమైనా ఓకే ఈరోజు అదే కదండి లోకంలో సామెత, కోర్టులో కేసులన్నీ సూట్ కేసులతో వెళ్ళిపోతున్నాయంట. మనుషులు ఏమనకపోవచ్చు, పర్లేదులేబ్బా వదిలేద్దాం చూసి చూన్నట్లు అని అనుకోవచ్చు. దేవుడు మాత్రం దోషిని నిర్దోషిగా ఎప్పుడు ఎంచడు ప్రియులారా. తర్వాత తన కుమారుడైన అదోనియా, దావీదు కుమారుడైన అదోనియా, సొలొమోను కాలంలో కొడుకు చెప్తాడు,
నేను చంపలేకపోయాను, నువ్వు చంపు అని. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఒక్క తప్పిదం ఎంతమందికి శిక్ష కారణమైంది? నలుగురికి. అందుకే మనం తప్పు చేసేటప్పుడు నేను తిన్నానులే, ఆ పెంటో గింటో నేను తిన్నాను నా వరకే అని అనుకోమాకండి. మన తర్వాత జనరేషన్కు జీవనోపాధి లేకుండా చేస్తుంది ప్రియులారా. అందుకే మనం జాగ్రత్త పడాలి. దేవా, నీ దృష్టి ఎదుట నేను ఘనముగా ఎంచబడాలి. నీ దృష్టి ఎదుట నేను ఎలాగెంచబడాలి? నిర్దోషిగా ఎంచబడాలి. దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. నిర్దోషిని దేవుడు ఎప్పుడు నాశనం చేయడండి, దోషిని ఎప్పుడు విడిచిపెట్టడు. బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథానికి ఒకసారి మనం వస్తే ఒక్క మాట చూద్దామా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనాన్ని చూడండి, 22వ వచనాన్ని చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాదు కదా. దానియేలు ఏమైనా తప్పు చేశాడా? ప్రార్థన చేసుకోవడం ఏం తప్పండి? ప్రార్థన చేయకోకుండా అడ్డగించడానికే ఒక శాసనాన్ని పుట్టించారు రాజు ద్వారా. నిర్దోషిని తీసుకుని వెళ్ళి సింహాల బోన్లో పడేశారండి. రాజుకు నిద్ర లేదా రాత్రంతా, అన్ని బంద్ చేశాడు, నాట్యాలన్నీ బంద్ చేశాడు. తెల్లవారే వరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఉదయాన్నే దుఃఖ స్వరముతో వచ్చి గుహ దగ్గర జీవము గల దేవుని సేవకుడువైన దానియేలు, నీ దేవుణ్ణి రక్షించాడా అని అంటే, రాజా, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని కదా. నా దేవుని దృష్టికి ఎందుకులే రాజా, నీ దృష్టికి కూడా నేను నిర్దోషినే కదా రాజా. తీయండ్రా దానియేలును బయటికి, వేయండ్రా అసూయ పడిన వాళ్ళందరినీ. వేసేశారు. చాప్టర్ క్లోజ్. దేవుని ప్రియులారా, దేవుని దృష్టికి విశ్వాసులమైన మనము ఘనముగా ఎంచబడాలి, నిర్దోషులముగా ఎంచబడాలి. మూడవది ఎలాగో తెలుసా? సామెతల గ్రంథం 29వ అధ్యాయము ఎలాగెంచబడాలో 2 మాటలు టూకీగా చదివేసి ముగించేస్తాను, సమయం ఎక్కువ కాకోకుండా. 29వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. 21వ వచనాన్ని. ఒకడు తన దాసుని చిన్నప్పటి నుంచి గారాభముగా పెంచిన ఎడల తుదిని వాడు కుమారుడుగా ఎంచబడును. మూడవది ప్రియులారా, దేవుని మందిరములో దేవుని బిడ్డలు ఎలాగ ఎంచబడాలి అంటే వారసులుగా ఎంచబడాలి. గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరములో దేవుని బిడ్డలు ఎలాగెంచబడాలట? వారసులుగా. అందుకే అక్కడ ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఒకడు తన దాసుని చిన్నప్పటి నుంచి గారాభంగా పెంచితే తుదకు వాడు ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. నిజమే ప్రియులారా, మనము మన బిడ్డలనే కాకోకుండా ఎవరినన్నా గారాభంగా పెంచామనుకోండి, గారాభంగా చూసామనుకోండి, వాళ్ళను మన పిల్లల మాదిరిగా ఎంచుతాం. దేవుడు అంటున్నాడు, విశ్వాసులైన దేవుని ప్రియబిడ్డలు అనబడేవారు దేవుని మందిరములో ఎలాగ ఎంచబడాలి అనంటే వారసులుగా. ఇది నా తండ్రి ఇల్లు, ఇది నా తండ్రి ఇల్లు, నేను పరలోకపు వారసురాలను, వారసుడను అని ఎంచుట గొప్ప భాగ్యము ప్రియులారా. ఈరోజు ఒక్క మాటను గుర్తుపెట్టుకుంటే, తండ్రి ఇంటికి ఉదాహరణకు మీరు గమనించి చూడండి. కొంతమంది ఆడపిల్లలు అమ్మగారింటికి వెళ్ళడానికి ఇష్టపడతారా, అత్తగారింటికి వెళ్ళడానికి ఇష్టపడతారా? ఎవరైనా ఏ ఇంటికి ఇష్టపడతారు? అమ్మగారింటికి వెళ్ళడానికే ఇష్టపడతారు. వారం పొడుగున ఆడే ఉండే పెద్ద కష్టమేమనిపించదు. కొంతమంది ఇదే ఊర్లో అమ్మగారులు ఉన్నా కూడా ఆ ఇంటికి వెళ్ళడానికి మనసుకు సంతోషం అనిపిస్తుంది. మనము పుట్టినప్పటి నుంచి పెరిగిన వాతావరణం అట్లాంటిది. అణువు మనకు మన ఇంట్లో తెలుసు. మన ఇంట్లో ఉన్న మనకు స్వేచ్ఛ వేరన్నమాట. అయితే ఎలాగ తల్లి ఇంటికి తండ్రి ఇంటికి వెళ్ళడానికి బిడ్డలు ఇష్టపడతారో,
విశ్వాసులు అనబడేవారు కూడా దేవుని మాటలు వినుటకు ఏ ఇంటికి రావాలి? దేవుని ఇంటికి రావాలి. అదేందో ప్రార్థనకు రావాలంటే మోకులేసి లాగాల. నాశనాన్ని చూస్తున్నారు ప్రియులారా. దేవుడు ఎన్నో మేలు చేసినా ఉపకారమునకు ప్రత్యుపకారం ఎరిగిన వ్యక్తులుగా లేరు చూడండి చాలామంది. వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు వచ్చి ఏడుస్తారు మందిరంలో, వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సేవకుల దగ్గరే ఏడుస్తారు. దేవుడు మేలు చేస్తాడు, సేవకుడు చేయడు, మందిరం మేలు చేయదు, దేవుడు మేలు చేస్తాడు. అలాంటి దేవుని సన్నిధానానికి చచ్చేంత వరకు, బతికేంత వరకు, చచ్చేంత వరకు నమ్మకంగా ఎంచిన వారే వారసులు ప్రియులారా. ఎక్కడుందండి ఈరోజు? ఉద్యోగాలు రాకముందు ఒక ప్రేమ దేవుని మీద, ఉద్యోగాలు వచ్చినాక ఒక ప్రేమ. పెళ్ళిళ్ళు కాకముందు దేవుని మీద ఒక ప్రేమ, పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఒక ప్రేమ. పిల్లలు కలగకముందు దేవుని మీద ఒక ప్రేమ, పిల్లలు కలిగాక దేవుని మీద ఒక ప్రేమ. అవసరాలు తీరకముందు దేవుని మీద ఒక ప్రేమ, అవసరాలు తీరిన తర్వాత దేవుని మీద, జబ్బు వచ్చినప్పుడు దేవుని మీద ఒక ప్రేమ, స్వస్థత కలిగినప్పుడు దేవుని మీద. ఇది ఎక్కడ కృతజ్ఞత అండి? వారసులు అలాగుండరండి. కష్టములో, నష్టములో, ఇరుకులో, ఇబ్బందులు ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటారు. ఎలాగో తెలుసా? 4వ విషయం, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 2వ అధ్యాయము 9, 8, 9 కలిసి ఉన్నాయన చదవండి, పర్లేదు. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులులగుటకు పేతురునకును సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తుడవుటకు నాకును సామర్థ్యము కలుగజేసెను. ఆ మాట చదవాలి ప్రియులారా. వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహోను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండటం వలనని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బరబ్బాకును కుడి చేతిని. 4వ లైన్లో, వారు గ్రహించినప్పుడు, దేవుని వాక్యము గ్రహించినప్పుడు ఎలాగున్నారట? దేవుని సేవకునికి స్తంభములుగా ఎంచబడి. ఒక్కసారి రక్షించబడిన తర్వాత దేవుని మందిరములో ఉన్నటువంటి దేవుని విశ్వాసులు దేవుని సేవకునికి ఎలాగ తోడుగా ఉండాలంటే మేము ఒక స్తంభంగా ఉంటామన్నా. మీకు తెలుసు కదండి, మన మందిరం పిల్లర్లు వేసి కట్టాం. పిల్లర్ ఊడబిగితే 12 పిల్లర్లు ఉండాలండి, ఆ పక్క ఈ పక్క. ఒక పిల్లర్ ఊడబిగితే మందిరం ఉంటుందా? 12లో ఒకటే కదండి పీకింది. ఒకటి పీకిన మందిరం ఏమవుతుంది? కూలిపోతుంది. విశ్వాసులు ఎలాగుండాలి తెలుసా? పిల్లర్ మాదిరి ఉండాలి ప్రియులారా. మేమేమి లేదు లెక్క మేమేం వచ్చేం రాకుంటేంలే, ఇది కాదు భక్తి. ఇచ్చిన వాళ్ళు గొప్ప, ఈలో ఇది కాదని కాదు. నేను ఒక స్తంభం మాదిరిగా ఉండాలి. నన్ను రక్షించుకున్నాడు దేవుడు, ప్రతి విషయం ముందు నేను ముందుండాలి. అవు నీ దగ్గర లేకపోవచ్చు. అక్కడ ఏమన్నాడు? కేఫాకును అలాగే పేతురుకును అపోస్తులకు ఎలాగున్నాడట? కుడి చేయిగా, పిలిస్తే అందించే రీతిగా. నువ్వంతా సోమరి పనులు పెట్టుకొని దూరంగా ఉండి నీ పనులన్నింటినీ గడుపుకోవడానికి, నీ పబ్బం గడుపుకోవడానికి లోకంలో తిరిగి రాలేదు కాబట్టి ఏదో ఒకటి అలాగ వేయాలని. మాదేముంది ఇందులో? ఎవరిదేముంటుంది? సరే, ఇప్పుడు ఇంత మందిరానికి సంఘస్థులు అందరూ కలిసి ఒక 9 లక్షలు ఇచ్చారు. మిగతా దేవుడు మహా కనికరాన్ని బట్టి 54 లక్షలతో మందిరాన్ని కట్టాం. ఇప్పుడు నేనేమన్నా ఎంట కట్టుకొని పోతాను రేపు పోయేటప్పుడు? సర్లే 30,000 ఇచ్చిన మీరు ఎంట కట్టుకొని పోతారు, ఇంటికి పోతా సాయంత్రం తీసుకుపోయి మళ్ళీ పొద్దున్న తీసుకొని వస్తారా? ఇది ఇక్కడే ఉంటుంది కదా, భూమి ఉన్నంత వరకు, ఆయన రాకడ వరకు. కానీ మనం ఎలాగ ఉండాలంటే ఒక స్తంభంగా ఉండాలి ప్రియులారా. ఏ పనిలోనైనా నేనుంటా, ఏ పరిచర్యలోనైనా నేనుంటా, అది ఎంచుట, స్తంభముగా ఎంచబడాలి. 4 విషయాలు చూసాం ప్రియులారా. దేవుని దృష్టిలో గనులుగా ఎంచబడాలి, దేవుని దృష్టిలో నిర్దోషిగా ఎంచబడాలి. 3వది దేవుని మందిరంలో వారసులుగా ఎంచబడాలి. 4వది దేవుని సంఘములో స్తంభములుగా ఎంచబడాలి. అలాగ ఎంచబడితే విశ్వాసులమైన మనము
దేవుని దృష్టికి ఘనముగా ఎంచబడిన వారం అవుతాం. ఆయన రాకడలో ప్రభుతో యుగయుగాలు ఉంటాం. తలలో ఉంచుదామా, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. దేవా, ఇట్టి రీతిగా నేను ఎంచబడుటకు, అంటే గుర్తింపు కలిగి ఉండుటకు నీ కృపలో జ్ఞాపకం చేసుకో, నీ దయలో జ్ఞాపకం చేసుకొని ప్రభు ఎదుట శిరము ఉంచుదాం. కర్మ జోడించి ప్రార్థన చేద్దాం. ఓ ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన దేవా, పరలోకమందున్న తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మమ్మల్ని రక్షించుకొని మీ స్వాస్థ్యముగా ఎంచిన విధానమును బట్టి స్తోత్రములు. మీ దృష్టికి మేము ఘనముగా ఎంచబడాలి, నిర్దోషిగా ఎంచబడాలి, వారసులముగా ఎంచబడాలి, సంఘములో స్తంభముగా ఎంచబడాలని మీరు పలికిన మీ పరలోకపు సంగతులను బట్టి స్తోత్రములు తండ్రి. ఇక్కడున్న మా ప్రియులందరూ, ఈ వాక్యమైన నీ బిడ్డలందరూ కూడా ఇట్టి స్థితిలో ఎంచబడి మీ ద్వారా మెండైన దీవెనలు పొందుకోవడానికి సహాయం చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న సువార్త కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో, అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని, ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని, ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి,
సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క స్వార్థ కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.